మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒక పండు ఎన్నో రోగాలకు మందు. భారతదేశ సాంప్రదాయ వైద్యంలో, ఆయుర్వేదంలో ఎన్నో ముఖ్యమైన ఔషధాల తయారీలు ఉసిరితోనే మొదలవుతాయి. చ్యవన్ప్రాశ్ దగ్గర నుంచి త్రిఫలా చూర్ణం వరకు అన్నీ కూడా చాలా వరకు ఈ ఉసిరితోనే ఇవన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ కింద ఉంటాయి. ఎందుకంటే ఆయుర్వేదం ఈ ఉసిరిని రసాయనం అని పిలుస్తుంది. అంటే అది కెమికల్ అని కాదు, కణజాలాన్ని పునరుద్ధరించడం. రసాది ధాతులు ఉంటాయి, రసరక్త మాంసం మీదోస్తి మధ్య శుక్రాలని సప్తధాతువులు. వీటిని రీజువనేట్ చేస్తుంది, శక్తిని పెంచుతుంది, వృద్ధాప్యాన్ని దూరం చేసే దివ్యమైన ఔషధం అని అర్థం. మరి ఇంత శక్తివంతమైన ఉసిరిని ఎవరు తినాలి? నిజానికి ప్రతి ఒక్కడూ తినొచ్చు. ఇది కేవలం ఒక పండు కాదు, ఒక ఆహారం కాదు, మీ శరీరానికి అవసరమైనటువంటి సమగ్ర పోషక విలువలు ఉండేటువంటి ఒక టానిక్. మీరు కేవలం ఒక 2 వారాలు అంటే 14 రోజులు రోజుకి ఒక ఉసిరిని పచ్చిగానో రసం తీసో పొడి రూపంలోనో తీసుకొని చూడండి. మీ చర్మం, మీ జీర్ణక్రియ, మీ శక్తి స్థాయిలో వచ్చే అద్భుతమైనటువంటి మార్పుల్ని మీరు గమనించగలుగుతారు. ఆయుర్వేదం ప్రకారంగా ఉసిరిని ధాత్రి అంటారు. దీనికి అక్షరార్థం ఏంటంటే తల్లి లాంటి సంరక్షణ అని. గొప్ప మీనింగ్ ఇది. తల్లి ఆ బిడ్డ ప్రతి భాగాన్ని ఎలా పోషిస్తుందో, ఉసిరి మీ జీర్ణ వ్యవస్థ నుంచి మెదడు వరకు ప్రతి భాగాన్ని పోషిస్తుంది. ఇది 7 ధాతువుల్ని అంటే శరీర నిర్మాణ భాగాన్ని సరిదిద్దుతుంది. 3 దోషాలు ఉంటాయే, వాతపిత్త కఫాలు, వీటిని సమతుల్యం చేస్తుంది. కాబట్టి ఆధునిక శాస్త్రం కూడా ధృవీకరించినట్టుగా ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవటం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది చర్మం అలాగే జుట్టు సంరక్షణ గురించి. ఉసిరి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయటం వల్ల జుట్టు అకాలంగా నెరిసిపోవటాన్ని ఆలస్యం చేస్తుంది, ప్రోజీరాన్ని డిలే చేస్తుంది. మీరు తల వెంట్రుకల్ని ఈ ఉసిరి నూనెని వాడటం ద్వారా సంరక్షించుకోవచ్చు. అంటే జుట్టు కుదులను బలోపేతం చేయొచ్చు, చుండుని కూడా తగ్గించుకోవచ్చు. ఉసిరిలో ఉండే వైటమిన్ సి కొల్లాజన్ ఉత్పత్తిని స్ట్రెంథన్ చేస్తుంది, బలోపేతం చేస్తుంది. ఇది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. కొల్లాజన్ చర్మ ఎలాసిటీని పెంచుతుంది. చర్మానికి ఒక సహజమైన ఒక మెరుపు, ఒక ఎలాసిటీ వస్తాయి. అతి ముఖ్యమైనది మెరుగైన జీర్ణశక్తి అలాగే పోషక శోషణ ఈ ఉసిరితో సాధ్యం. మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత తేలిగ్గా లైట్గా అనుభూతి చెందాలంటే ఉసిరిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఇది జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది, అలాగే కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. ఉసిరి మీ జీర్ణక్రియలో ఉండేటువంటి ఫైర్ ఉంటుంది కదా, డైజెస్టివ్ ఫైర్, దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, జఠరాగ్ని అంటారు. దీనివల్ల తీసుకున్నటువంటి ఆహారం నుంచి పోషకాలు బాగా ఎక్కువగా సమర్థవంతంగా శరీరంలోకి విలీనం అవుతాయి, శోషించబడతాయి. అంటే మంచి గట్ ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి ఉసిరి మీకు సహాయపడుతుంది. అతి ముఖ్యమైనది రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేసుకోవచ్చు. ముఖ్యంగా వాతావరణం మారేటప్పుడు లేదా ఫ్లూ వ్యాప్తి సమయంలో మీ శరీర రక్షణ వ్యవస్థని స్ట్రెంథన్ చేసుకోవడానికి ఉసిరిని తీసుకోండి. ఉసిరి పొడిని తేనెతో కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకోవచ్చు. ఉసిరిలో ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి వైటమిన్ సి అలాగే ఎనిజిక్ యాసిడ్ అంటే గాలిక్ యాసిడ్ లాంటి యాంటాక్సిడెంట్లు తెల్ల రక్త కణాలు అంటే WBC ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తాయి. అతి ముఖ్యమైనది దృష్టి పెరుగుదల, కంటి మీద ఒత్తిడిని కూడా ఈ ఉసిరి తగ్గిస్తుంది. మీరు ఎక్కువ టైం స్క్రీన్ ముందు గడుపుతూ ఉంటే కళ్ళపైన ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఉసిరి రసాన్ని నీళ్ళకి కలిపి డైల్యూట్ చేసి తీసుకోండి. ఇది దృష్టిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఉసిరిలో ఇనుముని శోషించుకునే ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. అంటే ఉసిరిలో ఇనుము శోషణకి సహాయపడేటువంటి పోషకాలు ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. క్రమం తప్పకుండా ఉసిరిని తీసుకోవటం అనేది కంటి చూపు మెరుగుదలకి సహాయపడుతుంది. ఇంకొక అమేజింగ్ విషయం, బరువుని కంట్రోల్ చేసుకోవటానికి, జీవక్రియని కంట్రోల్ చేయడానికి ఉసిరి సహాయపడుతుంది. సహజ సిద్ధమైన ఆ క్లెన్సింగ్ కోసం, కొవ్వు విచ్ఛిన్నతకు మద్దతు ఇవ్వడానికి మీకు ఉసిరి రసం సహాయపడుతుంది. దీన్ని తీసుకోండి. ఇది కాలేయాన్ని నిర్వీషీకరణ చేయడానికి కూడా, డీటాక్సిఫై చేయడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఉసిరి కాలేయపు నిర్వీషీకరణకు ఎలా సహాయపడుతుంది అంటే దాంట్లో ఉండే ప్రత్యేకమైన తత్వాలు. ఇవి జీవక్రియని కంట్రోల్ చేస్తాయి. మెరుగైనటువంటి జీవక్రియ బరువుని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అమేజింగ్ విషయం ఏంటంటే మానసిక ప్రశాంతత, ఒత్తిడిని కంట్రోల్ చేయడం కూడా ఉసిరితో సాధ్యం. ఉసిరిని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఇది ఒత్తిడిని ఎదుర్కోవటానికి, భావోద్వేగ సమతుల్యతని సాధించుకోవటానికి
ఇది సహాయపడుతుంది. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా మీరు ఉసిరిని ఆహారంలో భాగం చేర్చుకోండి. ఇది ఫోకస్ అంటే ఏకాగ్రతను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఉసిరిలో వైటమిన్ సి ఉంటుంది. ఇది మీ అడ్రినల్ గ్రంథి పనితీరుకి సహాయపడుతుంది. ఈ గ్రంథి ఒత్తిడిని నిర్వహించడానికి శరీరానికి సహాయపడే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఉసిరిని తీసుకునే విధానం ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఉసిరిని తినడానికి నిజానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున 1 టీ స్పూన్ అంటే 5 గ్రాముల ఉసిరి పొడిని 1 టీ స్పూన్ తేనెతో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ కలిపి తీసుకోవచ్చు. లేదా తాజా ఉసిరి రసాన్ని నీళ్ళకి కలిపి పలచం చేసి తీసుకోవడం కూడా గొప్ప ఆలోచన. దీంట్లో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, రక్తంలో చక్కెరని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఉసిరిలో అమ్ల స్వభావం ఉంటుంది, ఎసిడిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి ఎసిడిటీ సమస్య ఉన్నప్పుడు నిజానికి ఇది యాంటాసిడ్లా పనిచేస్తుంది. అయితే ఖాళీ కడుపుతో తినడం మానేయండి. అలాగే ఉసిరిని పాలకి పుట్టి పరిస్థితులు కూడా కలపకండి. అంటే పచ్చి ఉసిరి తిన్న తర్వాత దంతాలపైన ఎనామిల్ని కాపాడుకోవడానికి దీన్ని తీసుకున్న తర్వాత నోటిని శుభ్రంగా కడగటం తప్పనిసరి. ఉసిరి రసాన్ని ఎప్పుడు కూడా అల్యూమినియం పాత్రలో కాకుండా స్టీలు లేదా గాజు పాత్రలోనే నిల్వ చేయాలి. ఫైనల్గా ముగింపుగా చెప్పేది ఏంటంటే, ఉసిరి కేవలం ఒక ఫలం కాదు. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మపు సౌందర్యాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తూ బరువుని కంట్రోల్ చేసుకోవడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. సంక్షిప్తంగా ఉసిరి శరీరంలోని 7 ధాతువులని పోషిస్తూ వయసుని డిలే చేస్తుంది. మన పూర్వీకులు అందించినటువంటి ఈ ధాత్రి ఇలాంటి మనకి తల్లిలాగా కాపాడుతుంది. ఈ ధాత్రి సంరక్షణ సూత్రాన్ని ఆధునిక జీవితంలో భాగం చేసుకోవటం మన కర్తవ్యం. శరీరాన్ని సరిగ్గా చూసుకున్నారనుకోండి, అది మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అంతే కదా, దాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. గుర్తుంచుకోండి, ఆరోగ్యానికి కంటే విలువైనది ఏది లేదు. కాబట్టి అన్నిటిని వదిలేసి ముందు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. దానికి ఉసిరి మీకు సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.